మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ గారు, ఫిజిషియన్ అండ్ అలాగే డయాబెటిక్ కౌన్సిలర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. సో డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్లో చూసుకుంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటిదే. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఎక్కువైన తర్వాత నైట్ డ్యూటీస్ ఎక్కువయ్యాయి. సో వాళ్ళతో పాటే ఇంకా అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, సో వేరే రంగాల్లో చూసుకుంటే డాక్టర్స్ కూడా నైట్ కూడా 24 అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు. సో నైట్ షిఫ్ట్ చేసే ఎంప్లాయీస్కి మెయిన్గా వాళ్ళ డైట్ అనేది ఎలా ఉండాలంటారు? అవునమ్మా, కరెక్టే. ఎందుకంటే చాలామంది ఇటీవల యువత మంచి ఉద్యోగం సంపాదించి ఎంతో కష్టపడి చదువుకొని ఉద్యోగం సాధించి ఒక 1 year 2 years కాలేదు, అప్పుడే చూస్తే ఫ్యాటీ లివర్ రిపోర్ట్స్లో లేదా ట్రైగ్లిజరైడ్స్ పెరగటం, విటమిన్ డి కనీస స్థాయి కంటే కిందికి పడిపోవటం అంటే లోపం, ఐరన్ లోపాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ఊబకాయం, మోస్ట్ డేంజరస్, బరువు పెరగటం, లావు అవ్వటం, ఇవన్నీ కూడా మనకు హార్ట్ మీద లోడును పెంచుతాయి. ఇప్పుడు ఎందుకు మనం డయాబెటీస్ గురించి మాట్లాడతాము? డయాబెటీస్ అన్కంట్రోల్లో ఉంటే చివరికి అది హార్ట్ మీద కూడా లోడ్ పెడుతుంది. అఫ్కోర్స్ మిగతా అవయవాల మీద కూడా, బట్ హార్ట్ ప్రధానంగా, కిడ్నీల మీద కూడా. బీపీ పెరుగుతున్నాయి వీళ్ళకి, సిమ్టమ్స్ ఉండవు. యువత కదా, కొంచెం బీపీ ఎక్కువగా ఉన్నా సరే సిమ్టమ్స్ ఉండవు. షుగర్ కూడా కొంచెం కొద్దిపాటు ఎక్కువగా ఉన్నంత మాత్రాన వీళ్ళకేం సిమ్టమ్స్ ఉండవు. బాడీ తట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ బాడీలో రీమోడలింగ్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉందనుకుందాం, బ్లడ్ ప్రెషర్ కాస్త ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకు లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ డెవలప్ అవుతూ ఉంటుంది. సో గుండె యొక్క కండ తీరు మారిపోతూ ఉంటుంది. తర్వాత మందులు వాడి బీపీ తగ్గించినా కూడా ఈ ఇనిషియల్గా మనము ఫెయిల్యూర్ అయ్యాం కదా కంట్రోల్ చేసుకోవడంలో, దీనివల్ల దీర్ఘకాలంలో ఇతర సమస్యలు వస్తాయి. మళ్ళీ ఫ్యాటీ లివర్ కూడా అసలు రాకూడదు. ఎందుకు రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన తర్వాత ఎస్ ట్రీట్మెంట్లు ఉన్నాయి, దానికి మందులు ఉన్నాయి, దానికి మేము కంట్రోల్ చేస్తాం, అది వేరే విషయం. బీపీకి అద్భుతమైన మందులు ఉన్నాయి, ఫ్యాటీ లివర్కి మంచి మెడికేషన్స్, ప్లస్ డైట్, ముఖ్యంగా షుగర్ కూడా మంచి డైట్ ప్లస్ మెడికేషన్స్ ఉన్నాయి. బట్ ప్రివెన్షన్ కూడా పాసిబిలిటీ ఉంది కదా. ఎలాగో రిపోర్ట్స్లో మితిమీరిన తర్వాత డాక్టర్స్గా మేము ఇచ్చే మందులు మీరు పాటిస్తారు, మేము ఇచ్చిన కౌన్సిలింగ్తో, ఇచ్చిన డైట్తో ఇలాగే పాటించాలనేది ఎలాగో ఉంటాయి. బట్ ముందస్తుగా అది చాలా ఇంపార్టెంట్. సో నైట్ ఏం తినొచ్చని మీరు అడిగారు. అసలు వాస్తవంగా నైట్ ఏం తినకూడదండి, ఓకే, నీళ్లు తప్ప. మరి వాళ్ళు వర్క్ చేస్తుంటారు కదా సార్, మరి మెలకు ఉండాలి నైట్ అంతా. కరెక్ట్. మీరు ఈవినింగ్ డిన్నర్ ఎర్లీగా చేయాలి. అదేవిధంగా మార్నింగ్ మీకు ఎప్పుడైతే వర్క్ అయిపోతుందో అప్పుడు కూడా మనకు ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. వీలైనంత వరకు నైట్లో అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా మీరు ఇప్పుడు నైట్ డ్యూటీ స్టార్ట్ అయింది, మిడ్ నైట్ ఆర్ లేట్ నైట్ కానీ ఎర్లీ అవర్స్లో వెళ్ళేసి మనం సరదాగా క్యాంటీన్కి వెళ్ళేసి కొంచెం కుక్డ్ ఫుడ్, అంటే ఇక్కడ మనకు అది ఎనీథింగ్ స్నాక్ రూపంలో అయితే బర్గర్ కావచ్చు, లేకుంటే నాన్ వెజ్ కావచ్చు, లేకుంటే ఈవెన్ చాట్, సమోసా, బజ్జీలు కావచ్చు, లేకుంటే బిర్యానీయే కావచ్చు, నూడిల్స్ కావచ్చు, చైనీస్ ఐటెం కావచ్చు, ఏది తీసుకున్నా కూడా రాత్రుల్లో మనకు అరిగించటానికి మనకు బాడీలో శక్తి అనేది ఉండదు. డే టైంలోనే మనం అరుగుదల అనేది బాగుంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎంతమందికి ఇటీవల చూస్తే మీరు ఫ్యాటీ లివర్ గమనిస్తున్నారు. పెళ్ళి ఇంకొక 6 monthsలో అనుకుంటూ ఉంటారు, టెస్టులో చూస్తే బార్డర్ లైన్ డయాబెటీస్, బార్డర్ లైన్ బ్లడ్ ప్రెషర్. మందులు స్టార్ట్ చేస్తే ఇక్కడ డయాబెటిక్ అని రుజువు అవుతుంది, రేపు పెళ్లి చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా నేను స్త్రీల గురించి కూడా మాట్లాడుతున్నా. సో దయచేసి వెయిట్ పెరగకుండా చూసుకోండి. మీకు కనపడేది మీ బాడీ. రిపోర్ట్లన్నీ తర్వాత మీరు మీ ప్యాంట్ కానీ, మీ వేస్ట్ సైజు కానీ, లేకుండా ఉంటే జాకెట్ సైజు కానీ టైట్ అవుతుందో చూసుకోండి. 3-4 monthsలో ఇది టైట్ అవుతుంది అనుకున్నారా, ఎక్కడో మీరు తప్పుదారిలోకి వెళ్తున్నారు. ఇంకా తప్పుదారిలోకి వచ్చేలా వెళుతున్నారు. అక్కడే కానీ మీరు కానీ కరెక్షన్ చేసుకుంటే చాలా మంచిది. సో దయచేసి డాక్టర్ని సంప్రదించి అక్కడ ఏదైనా మీ ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేయండి. స్త్రీలలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావటం కూడా అక్కడ స్టార్ట్ అవుతూ ఉండొచ్చు. సో ఇవన్నీ కాబట్టి అది కూడా వాళ్ళు చూసుకొని డాక్టర్తో ముందస్తుగా సంప్రదించి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు మనకు టెస్టులు అనేటివి స్వయంగా అందుబాటులో లేవు. ఏదైనా మీరు డాక్టర్ని కలిసేవారు, దాని తగినట్టుగా డాక్టర్ అవసరం ఏంటి రాసేవారు, అవి చేసుకొని మళ్ళీ డిస్కస్ చేసేవారు. ఇప్పుడు అన్నీ మొత్తం కమర్షియలైజ్ అయిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్ లేదా
డయాగ్నోస్టిక్ సెంటర్స్ అందుబాటులోకి వచ్చినాయి, ప్యాకేజెస్. సో నా పాయింట్ ఏంటంటే టెస్ట్ చేసుకోవడం తప్పు అనట్లేదు నేను. ఆ టెస్ట్ చేసుకున్నాక ఆ రిపోర్ట్స్ వస్తాయి చూసారా, ఆ అబ్నార్మల్ రిపోర్ట్స్ గూగుల్లో కొడతారు, అది ఏదేదో చూపిస్తుంది. అక్కడి నుంచి డిప్రెషన్ చాలా ప్రమాదకరం అండి. అండ్ వీరు డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్స్ కూడా అంగీకరించరు. అంటే వీరికి సగం తెలుసు కదా డాక్టర్ ఏం చెప్తారు. మేము ఇలా వద్దనుకుంటున్నాము, మేము ఇలా కాదనుకుంటున్నాము, మేము అలాగైతే బాగుంటుంది అనుకుంటున్నాము. సో ఎండ్ ఆఫ్ ద డే డాక్టర్ కష్టపడేది మీ ఆరోగ్యం గురించే కదండి. డాక్టర్కి ఏం కావాలండి, మీరు బాగుంటే అదే చాలుగా. మీరు ఆరోగ్యంగా ఉంటేనే డాక్టర్కి లాభం. సో అప్పుడు ఏమవుతుందంటే డాక్టర్ కూడా వైద్యం చేయడం చాలా కష్టమైపోతుంది. రిపీటెడ్గా కౌన్సిలింగ్ సెషన్స్ చేయాలి. ఇప్పుడు ఇదివరకు ప్రిస్క్రిప్షన్లో 4 మందులు రాసి చేసి వాడుకొని మీరు 2 నెలల తర్వాత రండి, ఇది తినకూడదు, ఇది పర్వాలేదంటే పర్ఫెక్ట్, మీరు ఎట్లా చెప్తే అలా జరిగేది. ఇప్పుడు అలా కాదు, ఇలా చెప్పారు కదా, దీనికి ఇప్పుడు వివరణ కావాలి, విశ్లేషణ కావాలి, అనలిటిక్స్ కావాలి. సో చాలా టైం అవుతుందండి. డాక్టర్ కూడా చాలా స్ట్రెస్ ఇవన్నీ విడమరించి ఎక్స్ప్లెయిన్ చేయటం. సో ఎవరో ఒక్క పేషెంటే కదా అనుకుంటే పర్ఫెక్టే, బట్ ఇవాళ రేపు మనకు ప్రతి రెండో పేషెంట్ ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో ఎందుకు చేయాలి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళు కాంప్రమైజ్ అయితేనే అగ్రి చేస్తున్నారు. కరెక్ట్. సో కాబట్టి అలా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నప్పుడు చాలా కష్టం అవుతుంది, టైం కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. 30 minutes సరిపోదండి సెషన్లో. 30 minutesలో ఏముండవు అక్కడ, చాలా రిపీటెడ్ కౌన్సిలింగ్ చేయాలి. సో దానికి వాళ్ళు అప్పుడు కన్సల్టేషన్ ఫీజులు కూడా పే చేయాల్సింది ఉంటుంది కదా. ఇప్పుడు డాక్టర్ ఇదివరకు ఉదయం ఒక 30-40 పేషెంట్స్ని చూసేవారు. మరి ఇలాంటి రిపోర్ట్స్ తీసుకొని ఇలాగ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మనం కరెక్ట్గా 5 మందిని చూడలేం. అంతే కదా సార్, మొత్తం ఇంకా వాళ్ళకి చెప్తూనే ఉండాలి, ఇంకా చెప్తూ ఉండాలి. కాబట్టి దాని తగినట్టుగా ఫీజు రేట్లు కూడా మారుతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ మనకు న్యూట్రిషన్ కౌన్సిలింగ్ ఉంటుంది, వారి కన్సల్టేషన్ కూడా పే చేయాలి కదా పాపం. న్యూట్రిషనిస్ట్ కూడా తను కూడా జీవనమే కదా, వాళ్ళని కూడా మరి వారి సర్వీసులు మనం తీసుకున్నప్పుడు వారిని కూడా మనమే ఆదుకోవాలి కదా. ప్లస్ వీళ్ళని ఫాలో అప్ చేయాలి. మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు ఆచరిస్తున్నారని ఇదివరకు మనం గుడ్డిగా నమ్మేవాళ్ళం డాక్టర్గా. బట్ ఇప్పుడు ఏంటంటే ఫాలో అప్, మళ్ళీ వారం తర్వాత మనం అనుకున్నట్టుగా వీళ్ళు చేస్తున్నారా లేదా. వాటర్ తాగట్లేదండి, అది మెయిన్ ప్రాబ్లం. 1.5-2 liters మ్యాక్సిమం తాగుతున్నారు. మనకేమో 3 liters వరకు అవసరం, ముఖ్యంగా ఇప్పుడు నైట్లో వర్క్ చేసేవాళ్ళు, ప్లస్ ఏదైనా ఇంపార్టెంట్ కాల్స్లో ఉంటారు లేదా క్లయింట్ మీటింగ్స్ అంటారు. సో వాటర్ తాగితే ఎక్కడ యూరిన్ ఎక్కువ వస్తుందో అని చెప్పేసి వాటర్ తక్కువ తాగటం. సో ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో వాటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రూట్ సలాడ్గా తీసుకోవచ్చు, వెజిటబుల్ సలాడ్గా తీసుకోవచ్చు. నేను తినకూడదు అనట్లేదు నైట్లో, ఎందుకంటే వాళ్ళకి నైట్లో కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనిషి డెఫినెట్గా ఆహారం వైపు లాగుతూ ఉంటుంది మనసు. ఫుడ్ కాకుండా ఇట్లా సలాడ్స్ అయితే బెటర్ అంటారు. ఎస్, మంచిగా హ్యాపీగా లైట్గా ఉండాలి, పొట్టకు తేలిగ్గా ఉండాలి. అండ్ సాటర్డే సండే వచ్చినప్పుడు మీకు ఇష్టపడిన, మీరు ఇష్టం అనుకున్న ఆహారాలు హ్యాపీగా తీసుకోండి, మనం కాదనట్లేదు. బట్ సాటర్డే సండే అట్లీస్ట్ మన జీవన శైలి బాగుండాలి. ఎన్విరాన్మెంట్లోకి రావటం, వెలుగులోకి రావటం. మీరు గుడికి వెళ్తారా, లేకుంటే పార్క్కి వెళ్తారా, లేకుంటే ఏదైనా ప్రదేశాలు తిరుగుతారా, వెరీ ఇంపార్టెంట్. మీరు సాటర్డే సండే కూడా పగులు పడుకొని రాత్రి నేను పబ్కి పోతాను, క్లబ్కి పోతానంటే బాడీకి పనిష్మెంట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకోవాలమ్మా. ఓకే. సో మెయిన్గా నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళు ప్రత్యేకంగా యోగా చేయటం, అదేవిధంగా మనకు జిమ్ చేయటం కానీ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ జిమ్ చేస్తున్న వారు ఓవర్గా జిమ్ చేయటం, అదనంగా ఫుడ్ సప్లిమెంట్స్ వెరీ హై ప్రోటీన్ తీసుకోవటం కూడా వీళ్ళు జాగ్రత్తగా చేయాలన్నమాట. సో దానికి కూడా డాక్టర్ కౌన్సిలింగ్ కానీ కన్సల్టేషన్స్ కూడా అవసరం ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం గుర్తిస్తున్నాం, వీళ్ళు హై ప్రోటీన్ తీసేసుకొని మజిల్ బిల్డప్ చేయాలని, అది చివరికి లివర్కి, కిడ్నీ మీద లోడ్ పడి ఆ హై రిపోర్ట్స్తో రావటాన్ని కూడా మనము గుర్తిస్తున్నాం అనమాట. సో చూడాలి అవన్నీ. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు మెయిన్గా వాళ్ళు డైట్తో పాటు ఎట్లాంటి వర్కౌట్స్ చేయాలి? లైక్ అంటే కొంతమంది ఏంటంటే హెవీగా చేసేస్తూ ఉంటారు. సో ఏదైనా సరే లిమిట్లో ఉంటే అందరికీ మంచిది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్.